బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ సిపిని మతం పేరుతో దూషించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. వీణవంకలో సమ్మక్క జాతరకు భారీ కాన్వాయ్తో వెళ్లారు కౌశిక్ రెడ్డి. పరిమిత వాహనాలని అనుమతిస్తామని కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో రోడ్డుపై బైఠాయించి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు కౌశిక్ రెడ్డి. పోలీసులను నెట్టేసి సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై 341, 353, 295, 506, 140 అలాగే సబ్సెక్షన్ 3A ఈ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూడడం జరుగుతోంది. నిన్న సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లారు పాడి కౌశిక్ రెడ్డి. వెళ్లిన క్రమంలో అక్కడ ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ సిపిని మతం పేరుతో దూషించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. వీణవంకలో సమ్మక్క జాతరకు భారీ కాన్వాయ్తో వెళ్లారు కౌశిక్ రెడ్డి. అయితే లిమిటెడ్ వాహనాలకు మాత్రమే అక్కడ పర్మిషన్ ఉంది, లిమిటెడ్ వాహనాలని అనుమతిస్తామని చెప్పి కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. పోలీసులను నెట్టేసి సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. పోలీసులపై దుర్భాషలాడడం, విధులకు ఆటంకం కలిగించడం, దౌర్జన్యం చేయడం సహా మిగిలిన అభియోగాలపై అనేక అభియోగాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమం అనేక సెక్షన్స్ కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు అక్కడ అసలు ఎందుకు ఏం జరిగింది ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీతో చెప్పబోతే నా పేరు కౌశిక్ రెడ్డి గారు పెట్టా 3 ఏళ్ల తర్వాత అందరినీ పాపం జరుగుతుంది, అదే పాపం జరుగుతుంది. నా ఇంట్లో పని లేకుండా చేస్తున్నాడు. సిపిఐ కురుకోడు పోలీస్ దౌర్జన్యం రెడీ అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు అవ్వడం జరిగింది? అట్ ద సేమ్ టైం అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఉంటుంది. సచిన్, సమ్మక్క సారలమ్మ జాతరకి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చేటువంటి విషయం విదితమే. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అనుసరించి వికేంద్రీకరణ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ గద్దెలను ఏర్పాటు చేసి జాతర నిర్వహించడం ఆనవాయితీగా మారుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వీణవంకలో సైతం గత 40 సంవత్సరాలకు పైగా ఈ సమ్మక్క సారలమ్మ జాతరని పాడి ఉదయానంద రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. వాళ్ళ యొక్క సొంత జాగాలో ప్రైవేట్ గా నిర్వహిస్తున్నటువంటి దానిలో అయినప్పటికీ ఆయన పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో పాడి ఉదయానంద రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి ఫ్యామిలీల మధ్య ఉన్నటువంటి పొరపక్షాలు, అభిప్రాయ భేదాల మధ్య దీనిలో కొంత వివాదం కొనసాగుతుంది. గత 5-6 సంవత్సరాల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. దీనిలో భాగంగానే భారీ కాన్వాయ్తో మీరు రావడానికి వీల్లేదని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్యే, హుజూరాబాద్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పండుగ పూట పండుగ చేసుకుంటామని చెప్పేసి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తల తోడు తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డగించారు. మీకు ఇంతమంది వెళ్ళడానికి వీలు లేదు, పర్మిషన్ లేదు కాబట్టి సహకరించాలని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీస్ జులుం నశించాలి అంటూ వేలు పెట్టి చూపిస్తూ మీ సంగతి చూస్తాను, మీరు కేవలం
కొద్ది రోజులు మాత్రమే అధికారంలో ఉంటారు, కానీ నేను మీకన్నా పెద్ద పదవికి వస్తాను, ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పి దురుసుగా ప్రవర్తించాడు. కౌశిక్ రెడ్డి అంటేనే ఒక రకమైనటువంటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి నేపథ్యంలో ఎంత నచ్చ చెప్పినా, పోలీసులు చెప్పినా, సంధాయించినా వినలేని పరిస్థితి ఉంది. అదుపు తప్పింది, ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. దీనిలో భాగంగా మతపరమైనటువంటి పేరు పెడుతూ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను సైతం దూషించాడు అనేటువంటి క్రమంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్లు, ముఖ్యంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు. బిఎన్ఎస్ 353 కావచ్చు, 506, 206 ఇట్లా పలు సెక్షన్ల పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కౌశిక్ రెడ్డి మాత్రం తమ పైన కక్ష సాధింపు ధోరణితోనే ఇలా అడ్డుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర అనేది కామన్, చాలా మంది ప్రజలు వస్తుంటారు, వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు వస్తారు. పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి తమను అడ్డుకోవడం ఏంటి, తమ అభిమానులని కార్యకర్తలు అడ్డుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. మరొక వైపు కాంగ్రెస్ ప్రజల నేతలు ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఇది దురుద్దేశపూర్వకంగా ఆధిపత్యం చెలాయించడానికి ఉద్దేశించి తన హంగు ఆర్భాటంతో వచ్చిన నేపథ్యంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని చెప్పి అడ్డుకున్నారు తప్ప వారు చేసింది ఏంటి అనేటువంటి కోణంలో పోలీసు తీసుకున్నటువంటి యాక్షన్ సెక్షన్లని సమర్థిస్తుంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. సామాన్య మధ్యతరగతి ప్రజలు, భక్తులు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో. కరీంనగర్ లో రేకుర్తి, చల్లూరు, వీణవంక, శంకరపట్నం ఇలాగా చాలా ప్రాంతాలు, ఒకటేంటి 2-3 గ్రామాలకు ఒక గద్దెను ఏర్పాటు చేయడము, పెద్ద ఎత్తున జరపడం అనేది చాలా కాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని అందరూ వెళ్ళలేరు, అందరికీ సాధ్యం కాకుండా పోయింది కాబట్టి చాలా క్రౌడ్ అధికంగా ఉండడము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది, అనేక వెసులుబాట్లు. తమ గ్రామంలోనే గ్రామ దేవతలు, ఈ సమ్మక్క సారలమ్మ గిరిజన దేవతలను ఏర్పాటు చేసుకొని మొక్కులు చెల్లించుకోవడము ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చిలికి గాలివానగా ఈ వివాదం దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మరొకసారి చర్చల్లోకి వచ్చాడు ఈ వివాదాస్పదమైనటువంటి నేత. తీరు మారదా, ఈ టెండెన్సీ ఇట్లనే కొనసాగుతుంది అనేటువంటి విమర్శలు మాత్రం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రత్యర్థి పార్టీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కరీంనగర్ సిపిని మతం పేరుతో దూషించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. వేణవంకలో సమ్మక్క జాతరకు భారీ కాన్వాయ్తో వెళ్లారు కౌశిక్ రెడ్డి. పరిమిత వాహనాలని అనుమతిస్తామని కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. రోడ్డుపై బైఠాయించి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు కౌశిక్ రెడ్డి. పోలీసును నెట్టేసి సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిపై 341, 353, 295, 506, 140 సబ్సెక్షన్ 3A సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.